చిన్న చిత్రాలుగా విడుదలై ఘన విజయం అందుకున్న సినిమాలకు జాతీయ పురస్కారం లభించడంపై తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా శతమానం భవతి దర్శకుడు విఘ్నేష్ సతీష్, పెళ్లిచూపులు చిత్రం దర్శక నిర్మాతలు తరుణ్ భాస్కర్, రాజు కందుకూరి ఆనందం వ్యక్తం చేశారు. తొలి చిత్రాలకే జాతీయ అవార్డు రావడం వల్ల తమ బాధ్యత మరింత పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. తాము తీయబోయే చిత్రాలను జనరంజకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అది రిలీజ్ అవుతుందో లేదో అని భయపడ్డాము. యాక్చువల్లీ ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఇంకా ఆలోచిస్తే భయం అవుతుంది అనమాట ఆ రోజు గురించి. నేను సినిమా డిస్ట్రిబ్యూషన్ అయ్యే ముందు కూడా రాజ్ సార్కి యాక్చువల్లీ ఫోన్ చేసి సారీ సార్, మీ డబ్బులు వేస్ట్ చేసినందుకు నేను సారీ అని చెప్పాను అనమాట. ప్రివ్యూ థియేటర్ లోపల నన్ను హీ వాజ్ డ్రాగింగ్ మీ ఇన్సైడ్. హిట్ అయింది తరుణ్ సినిమా, దా లోపలికి అంటున్నాడు. నాకు నమ్మబుద్ధి కాలేదు. అండ్ అది చాలా టైం అయింది సింక్ ఇన్ అవ్వను. అండ్ ఇప్పుడు నేషనల్ అవార్డు రాగానే ఐ థింక్ స్లోలీ వీఆర్ కమింగ్ టు టర్మ్స్. అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఆనర్ అండి, ఇట్స్ అ హ్యూజ్ ఆనర్. రేపు వెనెవర్ ఢిల్లీకి వెళ్ళి అందరితోటి టీమ్ తోటి ప్రెసిడెంట్ చేతిలో అవార్డు తీసుకోవడం అనేది ఐఎమ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా చేద్దామని అనుకున్నాము. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా చేశాము. అండ్ ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే కంటెంట్ నాకు అంత హృదయానికి హత్తుకుంది. అది ఆడియన్స్ అలాగే రిసీవ్ చేసుకుంటారని అర్థమైంది. దట్ మీన్స్ వెన్ యువర్ హార్ట్ యాక్సెప్ట్ సంథింగ్ యూ బ్లైండ్లీ బిలీవ్ దట్ స్క్రిప్ట్ అండ్ గో హెడ్. కానీ మనకు అలా ఇండస్ట్రీ అలా లేరు. ఈ పారామీటర్స్ లేవండి, లేకపోతే ఇది ఉంటే బాగుంటుందండి అని. రిలీజ్ దాకా కూడా చాలామంది డిస్కరేజ్ కూడా చేశారు. నేషనల్ అవార్డు అని నా జీవితంలో నేను ఊహించలేదు. నేను ఇంతకుముందు మొట్టమొదటి సినిమాకి నంది అవార్డు వచ్చింది. నంది అనేది ఒక ఎక్స్ట్రీమ్ కార్నర్ అయితే అది స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఇది నేషనల్ అవార్డు అనేది నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఇది నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఒక విధంగా మీరందరూ తరుణ్కి నేను సినిమా ఇచ్చాను మీరు అంటారు. ఈ నేషనల్ అవార్డు తరుణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటాను. ఈ అబ్బాయి నాకు చేశాడు. శతమానం భవతికి ఈరోజు వచ్చిన జాతీయ పురస్కారం తెలుగు ప్రేక్షకులు మా అందరికీ అందించిన ఆశీర్వాదం. ఈ జాతీయ పురస్కారం అందరి తల్లిదండ్రులది, అందరి కన్న బిడ్డలది. ఇంత మంచి సినిమా చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అలాగే నా టీం, నా టెక్నీషియన్స్కి, నా చిత్రంలో నటించిన నటీనటులకి, ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని అందించి ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడానికి కారకులైన ప్రతి ఒక్క ప్రేక్షకులది ఈ అవార్డు. సో ఇంత మంచి అదృష్టం నాకు ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను.